హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ యశ్వంత్ అండ్ యు ఆర్ వాచింగ్ జార్విస్ పీసీ ఛానల్. ఈ ఛానల్‌లో నేను ఓన్లీ ల్యాప్‌టాప్‌కి సంబంధించిన వీడియోస్ మాత్రమే చేస్తాను. ఒకసారి మన ఛానల్‌లో ఫస్ట్ వీడియో ఓపెన్ చేసి చూడండి. మన ఛానల్ గురించి మీకే ఒక క్లారిటీ వస్తది. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ల్యాప్‌టాప్ బేసిక్ నాలెడ్జ్ పార్ట్ 2 వీడియో ఇది. అండ్ పార్ట్ 1 వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. చూడండి. ఓకే. ఫస్ట్ ల్యాప్‌టాప్ ఓపెన్ చేద్దాం. మనకి ఇక్కడ 3 వేస్ ఉంటాయి అన్‌లాక్ చేయడానికి. ఒకటి పాస్వర్డ్ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ ఎయొచ్చు. అండ్ విండోస్ అలో కూడా ఉంటది. అంటే ఫేస్ లాక్. ఓకే. వన్స్ అన్‌లాక్ అయ్యాక ఇది ఫస్ట్ స్క్రీన్. దీన్ని డెస్క్‌టాప్ అంటారు. మన మొబైల్‌లో అయితే హోమ్ స్క్రీన్ అంటారు కదా! బట్ ఇక్కడ ల్యాప్‌టాప్‌కి వచ్చేసరికి డెస్క్‌టాప్ అంటారు. అండ్ ఇక్కడ వీటిని ఐకాన్స్ అంటారు. మనం ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్స్ గానీ, సాఫ్ట్‌వేర్స్ గానీ, మొబైల్‌లో అయితే యాప్స్ అంటారు. బట్ ఇక్కడ ఐకాన్స్ అంటారు. ఇక్కడ ఓన్లీ డెస్క్‌టాప్ మీద ఉంటేనే ఐకాన్స్. సో, ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేయడానికి జస్ట్ మన కర్సర్‌ని ఐకాన్ మీదకి తీసుకెళ్ళి జస్ట్ ట్యాప్ చేస్తే అయిపోతది. నాది విండోస్ 11. ఇఫ్ మీది విండోస్ 10 ఆర్ బిలో ఉంటే మీరు ట్రాక్ ప్యాడ్‌లో డబుల్ క్లిక్ చేయాలి. అండ్ ఇఫ్ మీరు మౌస్ యూజ్ చేసినా గానీ డబుల్ క్లిక్ ఇయ్యాలి. ఓకే. వన్స్ మనకి ఆ సాఫ్ట్‌వేర్ ఓపెన్ అయ్యాక ఇక్కడ రైట్ సైడ్ మీద కార్నర్‌లో 3 ఆప్షన్స్ ఉంటాయి. మినిమైజ్, మాక్సిమైజ్, క్లోజ్. మనం ఏ యాప్ గానీ, ఏ సాఫ్ట్‌వేర్ గానీ, ఏ ఫైల్ గానీ ఓపెన్ చేసినా ఇవి 3 పక్కా ఉంటాయి. ఇందులో ఫస్ట్ మినిమైజ్. మినిమైజ్ అంటే మనకి ఇవి బటన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ ఈ విండో క్లోజ్ అయిపోతది. విండో క్లోజ్ అయిపోయి హోమ్ స్క్రీన్‌కొత్తది. అదే డెస్క్‌టాప్‌కొత్తది. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఓపెన్ చేసిన యాప్ గానీ, సాఫ్ట్‌వేర్ గానీ రన్ అయితూ ఉంటది. మన మొబైల్‌లో అయితే రీసెంట్ యాప్స్ ఇట్లా ఉంటది కదా! ర్యామ్‌లో అట్లా. అండ్ మాక్సిమైజ్ అంటే మీరు ఓపెన్ చేసిన విండోని హాఫ్ స్క్రీన్ చేయొచ్చు, ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత క్లోజ్. మీరు ఓపెన్ చేసిన సాఫ్ట్‌వేర్ గానీ, యాప్ గానీ కంప్లీట్‌గా క్లోజ్ అయిపోతది. ఓకే. ఈ 3 ఆప్షన్స్ ఉన్న స్క్రీన్‌ని విండో అంటారు. అండ్ ఇవి 3 లేకపోతే డైలాగ్ బాక్స్ అంటారు. లైక్ థిస్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మన ట్రాక్ ప్యాడ్‌లో 2 బటన్స్ ఉంటాయి. లెఫ్ట్ బటన్ అండ్ రైట్ బటన్. అండ్ వీటినే లెఫ్ట్ క్లిక్ అండ్ రైట్ క్లిక్ అంటారు. ఓకే. ఇప్పుడు మనం లెఫ్ట్ క్లిక్ గురించి చూద్దాం. మనం ఇందాక ఒక యాప్ ఓపెన్ చేయడానికి జస్ట్ ట్యాప్ చేస్తే చాలన్నాంగా. లెఫ్ట్ క్లిక్ చేసి కూడా ఓపెన్ చేయొచ్చు. అండ్ మనం మేజర్‌గా యూజ్ చేసేది కూడా ఈ లెఫ్ట్ క్లిక్ బటనే. సో, మీరు దేన్ని ఓపెన్ చేయాలన్నా, ఏ యాక్షన్ చేయాలన్నా మీరు లెఫ్ట్ బటన్‌తోనే చేయాలి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు మొబైల్‌లో ఏదైనా ట్యాప్ చేస్తే అది ఓపెన్ అయితది కదా! సేమ్ దాని లెక్కనే. బట్ ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇయ్యాలి మౌస్‌లో. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మన డెస్క్‌టాప్ మీద ఐకాన్స్‌ని వాటి ప్లేస్ చేంజ్ చేద్దాం. అట్లా చేయడానికి జస్ట్ ఆ ఐకాన్ మీదకి కర్సర్ తీసుకొచ్చి లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి వేరే ఫింగర్‌తోని అటు ఇటు జరపాలంతే. అండ్ మీరు మౌస్‌తో చేయాలంటే జస్ట్ మౌస్‌లో లెఫ్ట్ క్లిక్ ఒత్తి పట్టుకొని జస్ట్ మౌస్ అటు ఇటు జరపండి అంతే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు రైట్ క్లిక్. మనం మొబైల్‌లో అయితే ఏదైనా యాప్ మీద లాంగ్ ప్రెస్ చేసినామనుకోండి, దానికి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మనం ఒక యాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చినామనుకోండి, దానికి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా వెబ్ పేజ్ గానీ, ఏదన్నా ప్రోగ్రామింగ్ గానీ స్క్రోల్ చేయడానికి ట్రాక్ ప్యాడ్‌లో జస్ట్ మీ 2 ఫింగర్స్‌ని ట్యాప్ చేసి ఇట్లా అప్ అండ్ డౌన్ అనండి. మీకు ఆ పేజ్ కిందకి మీదకి జరుగుతది. అండ్ మీరు మౌస్‌లో అయితే మీకు సెపరేట్ బటన్ ఉంటది స్క్రోలర్ అని. దాన్ని కిందకి మీదకి స్క్రోల్ చేస్తే పేజ్ కూడా కిందకి మీదకి మూవ్ అయితది. ఓకే. మనం ఇందాక ఐకాన్ మీద రైట్ క్లిక్ ఇస్తే దానికి సంబంధించిన సెట్టింగ్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు డెస్క్‌టాప్‌లో ఖాళీ ఏరియాలో రైట్ క్లిక్ ఇస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి. అండ్ వీటిలో ఫస్ట్ ఆప్షన్ వ్యూ. ఇక్కడ నుంచి మనం మన డెస్క్‌టాప్ మీద ఉన్న ఐకాన్స్‌ని సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. స్మాల్ సైజ్, మీడియం సైజ్, లార్జ్ సైజ్. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ ఆటో అరేంజ్ ఐకాన్స్. దీని మీద క్లిక్ చేయగానే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం ఇందాక లెఫ్ట్ క్లిక్ పట్టుకొని మనం ఐకాన్స్‌ని అటు ఇటు మూవ్ చేసినాం కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అన్నీ రీఅరేంజ్ అయిపోతాయి లైన్‌గా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ అలైన్ ఐకాన్స్ టు గ్రిడ్. ఇది కూడా సిమిలర్‌గా ఉంటది. అండ్ తర్వాత కింద షో డెస్క్‌టాప్ ఐకాన్స్. ఇది మీకు ఎనేబుల్‌లో ఉంటే మీకు డెస్క్‌టాప్‌లో ఈ ఐకాన్స్ అన్నీ డిస్‌ప్లే అయితాయి. ఇఫ్ మీరు దీన్ని డిజేబుల్ చేస్తే మీకు ఈ డెస్క్‌టాప్ మీద మీకు ఏ ఐకాన్ కూడా కనిపియదు. అన్నీ హైడ్ అయితాయి. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ సార్ట్ బై. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నేమ్. అంటే మీకు ఇక్కడ డెస్క్‌టాప్ మీద ఉన్న ఐకాన్స్ అన్నీ ఆర్డర్ వైస్‌గా రీలొకేట్ అయితాయి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ సైజ్. అంటే స్మాల్ సైజ్ నుంచెల్లి బిగ్ సైజ్ వరకి రీలొకేట్ అయితాయి. అండ్ నెక్స్ట్ ఐటెమ్ టైప్ అండ్ డేట్ మోడిఫైడ్. అంటే మీకు రీసెంట్‌గా ఇన్‌స్టాల్ చేసినవన్నీ టాప్‌లో ఉంటాయి. మిగతావన్నీ కిందకి మూవ్ అయితూ ఉంటాయి ఇగ. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ రిఫ్రెష్. అంటే ఇంటర్నల్‌గా మొత్తం సిస్టమ్ మొత్తం రిఫ్రెష్ అయిపోతది. ఏం డిలీట్ కావు. అండ్ మినిమైజ్ చేసిన యాప్స్ కూడా క్లోజ్ అవ్వవు. అండ్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ న్యూ. మీరు ఇక్కడ నుంచెల్లి నోట్‌ప్యాడ్ ఫైల్ గానీ, వర్డ్ ఫైల్ గానీ, ఎక్సెల్ ఫైల్ గానీ
పవర్ పాయింట్ ఫైల్ గానీ క్రియేట్ చేయొచ్చు డైరెక్ట్. అండ్ ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు డెస్క్‌టాప్ మీదనే. ఒకటి చేద్దాం ఒకటి. ఓకే. మనకి ఫస్ట్ న్యూ ఫోల్డర్ అనే నేమ్ ఉన్నది. సో, దాన్ని రిమూవ్ చేసేసి ఏబీసీ అని పెట్టినా. ఎంటర్ కొట్టగానే మనకి ఆ ఫోల్డర్ క్రియేట్ అయిపోతది. ఇప్పుడు నేను ఆ ఫోల్డర్‌ని ఓపెన్ చేస్తున్నా. జస్ట్ నేను ఆ ఫోల్డర్ మీదకి కర్సర్ పట్టుకొచ్చేసి ట్యాప్ చేస్తున్నా అంతే. ఓపెన్ అయింది మనకి. ఓకే. ఇప్పుడు దీన్ని ఫోల్డర్ అనము. విండో అంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ మీద 3 ఆప్షన్స్ ఉన్నాయి. మినిమైజ్, మాక్సిమైజ్ అండ్ క్లోజ్. ఇవి ఉంటే దాన్ని విండో అంటాం. ఓకే. నేను క్లోజ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మళ్ళీ డెస్క్‌టాప్‌లో రైట్ క్లిక్ ఇయ్యగానే మనకిక్కడ కొత్త ఆప్షన్ వచ్చింది అండు అని. ఎందుకంటే ఇందాక మనం ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసినాం. అంటే అదొక పని చేసినాం మనం కొత్తగా. సో, మళ్ళీ దాన్ని బ్యాక్‌వర్డ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ అయితది. మీకు చేసి చూపెడతా అర్థమైతది. ఇప్పుడు నేను జస్ట్ దాన్ని అండు కొట్టగానే ఏబీసీ అనే నేమ్ పోయి న్యూ ఫోల్డర్ అని వచ్చింది. మనం ఇందాక ఫోల్డర్ క్రియేట్ చేసేటప్పుడు చెప్పిన న్యూ ఫోల్డర్ అనే నేమ్ ఉన్నది. మనం ఏబీసీ అని చేంజ్ చేసినామని. ఓకే. మళ్ళీ అండు కొట్టగానే మనకి ఆ ఫోల్డర్ వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ ఇస్తున్నా. మనకు ఇంకో ఆప్షన్ వచ్చింది రెడూ అని. రెడూ ఏందంటే స్టెప్ బై స్టెప్ ఫార్వర్డ్ అయితది. ఇప్పుడు రెడూ కొట్టగానే మనకి ఫోల్డర్ వచ్చింది. ఎట్లా న్యూ ఫోల్డర్ అనే నేమ్‌తో వచ్చింది. మళ్ళీ రెడూ కొట్టగానే మళ్ళా మనకి ఫోల్డర్ నేమ్ వచ్చింది ఏబీసీ అని. సో, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఫార్వర్డ్ అయితాందది. అండు అంటే స్టెప్ బై స్టెప్ బ్యాక్‌వర్డ్ అయితది. ఓకేనా? అండ్ నెక్స్ట్ షార్ట్‌కట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన ఒక ఫైల్ ఒకటున్నది. బట్ దాన్ని ఓపెన్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటది. దిస్ పీసీ ఓపెన్ చేయాలి. ఏ డ్రైవ్‌లో ఉన్నది అది ఓపెన్ చేయాలి. ఏ ఫోల్డర్‌లో ఉందో ఆ ఫోల్డర్ ఓపెన్ చేయాలి. అండ్ మన ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ పిక్చర్ ఓపెన్ అయితది. లేదా ఆ వీడియో ఓపెన్ అయితది. లేదా ఆ యాప్ ఓపెన్ అయితది. అట్లా. మనం దీనికి షార్ట్‌కట్ కూడా పెట్టుకోవచ్చు. ఈ షార్ట్‌కట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సైడ్‌కి బ్రౌజర్ ఉన్నదిగా. బ్రౌజర్ మీద క్లిక్ చేసి సో, మన ఫైల్ ఎక్కడుందో ఆ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కింద నెక్స్ట్. అండ్ ఇక్కడ దానికొక నేమ్ ఇయ్యాలి. అండ్ తర్వాత నెక్స్ట్. అంతే. మనకి డెస్క్‌టాప్ మీద ఒక ఐకాన్ వచ్చింది. సో, నేను దాని మీద క్లిక్ చేయగానే నాకు నా ఫైల్ ఓపెన్ అయింది. అంతే సింపుల్. ఓకే. నెక్స్ట్ డిస్‌ప్లే సెట్టింగ్స్. దీని మీద క్లిక్ చేయగానే మీకు సెట్టింగ్స్‌లో డిస్‌ప్లే సెట్టింగ్స్‌కి వెళ్ళిపోతది. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ పర్సనలైజ్. దీని మీద క్లిక్ చేసినా కూడా మీకు సెట్టింగ్స్ ఓపెన్ అయ్యి పర్సనలైజేషన్ అనే సెట్టింగ్స్ ఓపెన్ అయితాయి. అండ్ ఈ కంప్లీట్ సెట్టింగ్స్ గురించి మీకు సెపరేట్‌గా ఇంకో వీడియో చేస్తా. సో, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అప్ టు డేట్ ఉండండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఆప్షన్ సీపీయూ గురించి. ఇది మీకు తర్వాత చెప్తా. అండ్ కింద షో మోర్ ఉన్నదిగా. దాని మీద క్లిక్ చేసినా మీకు మళ్ళీ సేమ్ ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కింద పార్ట్. దీన్ని టాస్క్ బార్ అంటారు. అండ్ ఇక్కడ ఫస్ట్ బటన్ విండోస్. మనం దీని మీద క్లిక్ చేసి మన లోకల్ ఫైల్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ తెలుసుకోవడానికి అంటే స్పెసిఫికేషన్స్ అంటే మీ సిస్టమ్‌లో ఏ ప్రాసెసర్ ఉన్నది, ఏ జీపీయూ ఉన్నది, ఎంత ర్యామ్ ఉన్నది, ఎంత స్టోరేజ్ ఉన్నది, ఇవన్నీ చూసుకోవడానికి విండోస్ ప్లస్ ఆర్ అంటే విండోస్ బటన్ ప్రెస్ చేసి నెక్స్ట్ ఆర్ బటన్ ప్రెస్ చేయండి. అంటే మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తది. అండ్ ఇక్కడ కింద ఎంఎస్ కాన్ఫిగ్ అని టైప్ చేయండి. ఎంటర్ చేయగానే మనకి మన ల్యాప్‌టాప్ గురించి, మన సిస్టమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తది ఇక్కడ. అండ్ దీనికి ఇంకో వే కూడా ఉన్నది. జస్ట్ విండోస్ బటన్ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ మై పీసీ అని క్లిక్ చేసినా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ సెర్చ్. ఇక్కడ మీరు లోకల్ ఫైల్స్‌ని సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఒక బ్రౌజర్ సెర్చ్ బార్ లెక్క కూడా యాక్ట్ అయితది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఈ సింబల్ మీద క్లిక్ చేయగానే మీకు సెకండ్ డెస్క్‌టాప్ ఓపెన్ అయితది. అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఇంకా మల్టిపుల్ డెస్క్‌టాప్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈజీగా చెప్పాలంటే మీరు ఎంఐ ఫోన్స్ యూజ్ చేస్తుంటే మీకు అందులో సెకండ్ స్పేస్ అనే ఆప్షన్ ఒకటుంటది. సేమ్ దాని లెక్కనే. అండ్ నెక్స్ట్‌ది కోపైలట్. ఇది ఒక ఏఐ అసిస్టెన్స్. అండ్ నెక్స్ట్ ఇది మైక్రోసాఫ్ట్ స్టోర్. మనకి మొబైల్‌లో ప్లే స్టోర్ ఎట్లనో విండోస్‌లో మైక్రోసాఫ్ట్ స్టోర్ అట్లా. అండ్ నెక్స్ట్ ఉన్న యాప్స్ అన్నీ మనం మినిమైజ్ చేసిన యాప్స్ అవి. మీకు స్టార్టింగ్‌లో చెప్పినా కదా 3 ఆప్షన్స్ మినిమైజ్, మాక్సిమైజ్, క్లోజ్. మనం మినిమైజ్ చేసిన యాప్స్ అన్నీ ఇక్కడ మనకు టాస్క్ బార్‌లో డిస్‌ప్లే అయితాయి. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు వాటిని. అండ్ నెక్స్ట్ ఆప్షన్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ ఈ 3లో దేని మీద క్లిక్ చేసినా మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మీరు వైఫై, బ్లూటూత్, నియర్ బై షేర్, ఫ్లైట్ మోడ్ అండ్ బ్రైట్‌నెస్, సౌండ్ అండ్ మీరు ఇక్కడ నుంచి బ్యాటరీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ ఉంది అని. అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ నోటిఫికేషన్. దీని మీద క్లిక్ చేస్తే మీకు వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ ఇక్కడ మీద ఉంటాయి. అండ్ కింద క్యాలెండర్ ఉంటది. అంతే ఇగ. ఈ వీడియోతో మనకు ల్యాప్‌టాప్ బేసిక్స్ అయిపోయినాయి. సో, నెక్స్ట్ వీక్ నుంచెల్లి ఎంఎస్ వర్డ్ మీద ట్యుటోరియల్ చేస్తూ ఉంటా. సో, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అప్ టు డేట్ ఉండండి. బట్ మీరు నా ఫస్ట్ వీడియో చూడండి. మన ఛానల్ గురించి మీకొక క్లారిటీ వస్తది. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.